గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోలీసుల మీద నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైన పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రస్తుతం పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ జనకుల శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఏం వ్యాఖ్యలు చేశారు మిమ్మల్ని ఉద్దేశించి? గతంలో కూడా మీరు ఇదే వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టారు, జగన్ వ్యాఖ్యలు చేశారని. ఈరోజు ఏ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? నిన్నటి ప్రెస్ మీట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోల్చి పోలీసుల మీద ఉన్నటువంటి నిరాధారణ నిందారోపణలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ తక్షణమే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మాఫియా డాన్గా పోల్చారని ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు. ఎమ్మెల్యే అక్కడ డిఎస్పీలు డబ్బులు తీసుకుంటున్నారనేది కామెంట్ చేశారు. ఇంకా దారుణం ఏంటంటే డిపార్ట్మెంట్లో పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా ఎమ్మెల్యేలకి ఇస్తామని చెప్పి మాట్లాడటం ఎంత దుర్మార్గమో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఎందుకు సార్, అంటే పదే పదే జగన్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? రెండోది, మీరు కేవలం జగన్ మీ మీద వ్యాఖ్యలు చేసినప్పుడే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గత ప్రభుత్వంలో కూడా అంత ప్రభుత్వంలో కూడా నేనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రభుత్వం మాకు ముఖ్యం కాదు. పోలీసుల్ని ఎవరు చులకన చేసి వాళ్ళ యొక్క మనోభావాల్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే పోలీస్ అధికారుల సంఘం నుంచి ఖండనివ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము ఖండనిస్తూనే ఉంటాం. కానీ మీరు ఇప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళకి తొత్తులుగా మారారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు అనేది వైసీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు చేస్తున్న కామెంట్. ఇప్పుడు ఇదే పోలీసులు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పనిచేశాం. అప్పుడు అదే చట్టానికి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే చట్టానికి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి. ఆ చట్టానికి లోబడి పోలీస్ శాఖ పనిచేస్తుందే తప్ప పార్టీలకి, వర్గానికి కొమ్ము కాసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జగన్ పర్యటన కూడా సరైన భద్రత ఇవ్వట్లేదు, పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారని కామెంట్ కూడా చేస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదము. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే కార్యకర్తల్ని, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కానీ మా సెక్యూరిటీ గురించి పోలీసు వ్యవస్థ పనిచేయలేదని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు. ఆయనే గతంలో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రోప్ సరిగా కట్టలేదు, అందుకని చాలా జరిగిపోయినాయి అని చెప్పి వ్యాఖ్యానించున్నారు. ఇది ఆయన ద్వంద్వ వైఖరిని తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం. తిరిగి అధికారంలోకి వస్తే మీరు ఖండాల అవతలున్న, సప్త సముద్రాల అవతలున్న పోలీస్ అధికారులను కూడా బయటికి తీసుకొస్తాను, వాళ్ళ సంగతి తెలుస్తానని పదే పదే జగన్ చెప్తున్నారు. మీకేమైనా భయంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఏదన్నా గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు లేకపోయినా చట్టము చేస్తుంది, న్యాయస్థానాలు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు పంపించడానికి ఆయన ఎందుకు? అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుంటున్నారా అని మాకు అనుమానం కలుగుతా ఉంది. అంటే మీరు పారిపోతారు, తప్పు చేసిన అధికారులు అందరూ పారిపోతారు కాబట్టి వెళ్ళి తీసుకొస్తారని ఆయన కామెంట్. మేము పోలీసు శాఖలో అడుగు పెట్టినప్పుడే మా ప్రాణాలు అర్పించేదానికి మేము రెడీగా ఉన్నాం. మేము దేనికైనా సిద్ధం. దేనికంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకి రక్షించడానికి మేము కంకణం తీసుకున్నాం. కాబట్టి మేము చనిపోయేదానికే కరెక్ట్. ఇక సప్త సముద్రాలు ఎన్ని మేము లెక్క చేస్తామా? ఫైనల్గా ఒక క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వండి. మీరు అధికార పార్టీ నేతలు చెప్తేనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఒక ఆరోపణ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు చాలామంది. క్లారిటీ ఇక్కడ అధికార పార్టీయా ప్రతిపక్షమా ఇవన్నీ మాకు అనవసరం. మా పోలీసుల యొక్క మనోభావాలు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే మేము ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి ఖండన ఇస్తూనే ఉంటాము. ఏదైనా ఆ ఖండనకు కూడా అవతల వ్యక్తులుగా మారకపోతే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. జగన్ మీద కోర్టుకు వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా ఈ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఎవరిని ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడారో అవి క్లారిటీగా చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఆ వెనక్కి తీసుకోకపోతే మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియపరుస్తాం. మొత్తంగా ఒకటి, అంటే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే న్యాయస్థానాన్ని
ఆశ్రయిస్తామని జనగల శ్రీనివాసరావు అయితే చెప్తారు. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థని విమర్శలు చేస్తే వాళ్ళ మీద ప్రశ్నిస్తామని పోలీస్ అధికారుల సంఘం తరపున ప్రశ్నిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ అధికారం ఉన్నా మాకు అధికార పార్టీతో సంబంధం లేదు, పోలీసుల గురించి ఎవరు మాట్లాడినా మేము ఖండిస్తూ వస్తున్నామని చెప్తున్నారు. జగన్ సప్త సముద్ర అవతరణ తీసుకొచ్చిన చట్టానికి లోబడి చట్ట పరిధిలోనే తాము పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.